భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం భారతీయులందరూ నా సహోదరులు కాదు అని చెప్పుకోవడం భావ్యమా? ఈ మాట ఎందుకు ఆలోచిస్తుందంటే, మనమంతా చిన్నప్పుడు అందరం కలిసి చదువుకున్నాం. మన గురువులు ఎవరో మనకు తెలియదు. గురువుల పేర్లు కూడా తెలియదు. కానీ చదువు చెప్పిన గురువుల్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. అన్ని విధాలుగా మేధావులు ఉన్నారు. మరి అలాగే మన చుట్టుపక్కల అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు, పిన్నిలు, అలాగే చిన్నమ్మలు, బాబాయిలు, మేనమామలు అందరూ ఉన్నారు. అంటే కుల మతాలకు అతీతంగా ఏం మామ అని పిలుచుకునే సంస్కృతి కూడా మనలో ఉంది. అలాగే ఏమ్రా చిన్నోడా, ఏమ్రా పెద్దోడా అని పిలుచుకునే సంస్కృతి కూడా మంది. అలాగే మనం చిన్నప్పుడు పేర్లతో కాకుండా ఒరేయ్, అరేయ్ అని పిలుచుకున్నాం. కానీ ఈరోజు ఆ స్వీట్‌నెస్ ఎక్కడుంది మిత్రమా? ఉందంటారా? ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మన 10th క్లాస్ బ్యాచ్‌లో మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. ఏలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న రోజుల్లో 5 ఏళ్ల పాటు అందరం కలిసి ఉన్నాం. ఆట స్థలంలో ఆడుకున్నాం, కొట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు సప్పుడు వాళ్ళతో మరి ఎంతగా కొట్టుకున్నామో, వీపులు ఎంత కందిపోయాయో, కింద పడి ఎన్ని దెబ్బలు తగిలించుకున్నామో, సైకిల్ తొక్కుతూ మోకాళ్ళకు, మోచేతులకు ఎన్ని దెబ్బలు తగిలించుకున్నామో మనం అవి మర్చిపోలేని గుర్తులు. కానీ ఆ రోజు కింద పడినా, మీద పడినా, దెబ్బ తగిలినా, "ఏమ్రా దెబ్బ తగిలిందా?" అంటూ ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఆ రోజుల్లో కుల మతాలు లేవు. ఏంరా పోరా ఈ రెండే తెలుసు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మన మిత్రుడు, సహమిత్రుడు నాగభూషణం. నాగభూషణం కూడా మన సహోదరుడే. సరదాగా మాట్లాడుకుంటూ ఒరే భూషిగా అనే సందర్భాలు కూడా చాలా రోజులు ఉన్నాయి. అలాగే ఏమ్రా నవాబు అని వాడు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా అనురాగాలు, ఆప్యాయతలకు చాలా పెట్టుకునే సందర్భాలు. కానీ ఈ మధ్య మన బుష్ గారికి, అదే నాగభూషణం గారికి కాస్త ఏమనిపించిందో ఏమో కానీ, ఈ మధ్య సామాజిక మాధ్యమాల పెడుతున్న పోస్టులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి అని ఉదయం మనం క్లాస్‌లోకి వెళ్ళకముందే ప్రతిజ్ఞ చేస్తాం. జాతీయ గీతం పాడుకుంటాం. అందరం ఒకటే. భారతమాత ముద్దు బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు హాఫ్ సెంచరీ దాటిన తర్వాత ఈ పైత్యం ఏమిటి మిత్రమా? అవసరమా? ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ద్వేషించడం అవసరమా? ఉదాహరణకు మనం ఏదన్నా కొనుగోలు చేయాలంటే, ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే మనం అంగడికి వెళ్తే ఆ అంగడిలో ఉన్న అయ్యగారు ఎవరో తెలియదు. కానీ మనకు కావాల్సిన వస్తువులు ఇస్తారు. మనం ఇచ్చిన డబ్బు తీసుకుంటారు. ఇక్కడ సామాజిక వర్గము లేదే. కుల మతం అస్సలు లేదే. ఉప్పు కావాలన్నా, పప్పు కావాలన్నా, సబ్బు కావాలన్నా అందరూ దుకాణానికి వెళ్ళాలి, తీసుకోవాలి. మరి సామాజిక వర్గం పరంగా ఇస్తున్న డబ్బు తీసుకోవట్లేదా? లేక అసలు మీకు ఇవ్వమని చెప్పి మనం వెనక్కి పంపుతున్నామా? లేదు కదా! సమాజంలో అందరూ కావాలి. అందరి కుల మతాలు అందరికి అవసరం. అయితే ఎవరి మతం వారిది. మన భారత రాజ్యం కల్పించిన హక్కు కూడా అదే. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఒక్కరిని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. అదే సమయంలో ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి. పరమత సహనానికి ప్రతీక అని కూడా మనం చదువుకున్నాం మిత్రమా. మరి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయామో బహుశా. అందుకే ఇటీవల నువ్వు పెట్టినటువంటి పోస్టులు చూసి చాలా ఆవేదన కలిగిస్తుంది. చాలామంది మిత్రులుగా ఆవేదన పడుతున్నారు. మతం మత్తుమందు లాంటిదంటారు. కానీ ఇంతటి మత్తుమందులో నువ్వు పడిపోయావంటే కాస్త మాకు నిజంగానే ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మనమందరము హాఫ్ సెంచరీ వయసును దాటేసాం. అంటే వృద్ధాపానికి దగ్గర ఉన్నాం. ఈ సమయంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క వ్యాఖ్యలు మనకు అవసరం మిత్రమా? ఒక మాట చెప్పు. దుకాణానికి ఎవరన్నా మందు కోసం వస్తే వాడిని కులం పేరుతో అడుగుతావా? కులం పేరుతో డబ్బు తీసుకుంటావా? లేకుంటే మనం కులం వాడు, మన మతం వాడని డబ్బు తీసుకోకుండా ఉంటావా? ఉండవు కదా! ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాంటి పరిస్థితుల్లో
మనం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఇంకొక రకంగా విద్వేషాన్ని ప్రేరేపించే విధంగా పోస్టులు పెట్టడం సరికాదు మిత్రమా. మిస్టర్ నాగభూషణం, బుషిగా అని ముద్దుగా పిలుచుకున్నటువంటి నేను కోరుతున్నా. ఎందుకంటే నువ్వు కూడా ఏంరా నవాబ్ అని చాలా సంతోషంగా పిలుస్తుంటావు. ఆ సంతోషం ఎప్పటికి మరవలేను. ఎందుకంటే ఒరేయ్ నవాబు అని పిలుచుకున్న సందర్భాల్లో ఇప్పటికీ నువ్వే గుర్తొస్తావు. బయట ఎక్కడైనా సరే ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్‌గా ఉన్నాను. బయట ఎక్కడైనా సరే "ఏం నవాబ్ బాగున్నావు" అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నువ్వే మిత్రమా. ఎందుకంటే ఒరేయ్ నవాబ్ అని పిలిచే ఏకైక మిత్రుడివి నువ్వు. మరో మిత్రుడు మన బిఎస్. వాడు కూడా అలాగే అప్పుడప్పుడు ఏమన్నా నవాబు అని పిలుస్తుంటాడు. ఇప్పుడు అప్పుడెప్పుడు చెప్పినటువంటి సందర్భాలన్నీ ఇప్పుడు తలుచుకున్నట్టే ఇప్పుడు ఎవరైనా పిలిస్తే చాలా సంతోషం వేస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా ఒరే, అరే అని పిలుచుకున్నట్టు కూడా ఆనాటి బాల్యం ఈరోజు గుర్తొస్తుంది మిత్రమా. కానీ నువ్వు పెట్టే ఈ పోస్టులు మాత్రం నిజంగా అందరికీ బాధ కలిగిస్తున్నాయి. నిజంగా నేను మాట్లాడిన మాటల్లో తప్పుంటే ఐయామ్ వెరీ సారీ. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం, లౌకిక విధానం. ఇక్కడ అందరూ సమానమే. ఎవరి మతం వారికున్న, ఎవరి మత సంప్రదాయాలు వారికున్న, తోటి వారిగా వాళ్ళని గౌరవించుకుందాం. ఇతర మతాలను గౌరవిద్దాం. మన వారిని మనం కాపాడుకుందాం. అలాగే ఇతర మతాలను గౌరవించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం. ఇందులో తప్పేమీ లేదు. మన శత్రువు ఒక్కడే, పాకిస్తాన్, చైనా. వీళ్ళు మాత్రమే మన ప్రధాన శత్రువులు. వాళ్ళను మాత్రం ద్వేషిస్తాం మిత్రమా. కానీ మన ఇంటి పక్కన ఉన్న ఉదయం ముఖాలు చూసుకునే మనకు ఇలాంటి పోస్టులు అవసరమా? ఉదయం లేస్తే సండే వస్తే హిందువైనా ఏ మతస్థుడైనా కూడా మటన్ మస్తాలో లేకుంటే చికెన్ చిన్నగా కావాలి. అలాగే మరి ఇంకేదైనా మనకు మిర్చి కావాలన్నా, ఉల్లిపాయ, ఎల్లిపాయ కావాలన్నా శెట్టి గారు, అయ్యగారు కావాలి. గుడికి వెళ్ళాలంటే పూజారి కావాలి. మసీదు కావాలంటే అబు భాష వెళ్ళాలి. ప్రార్థనకు చర్చికి వెళ్ళాలంటే నాకు జోసెఫ్ కావాలి, పాస్టర్ కావాలి. వీళ్ళందరూ కలిసి ఉంటేనే సమాజం. మరి ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు మిత్రమా అసలు? నిజంగానే మనం చదువుకున్న చదువుకు నువ్వు చూస్తున్న దానికి, చేస్తున్న దానికి పొంతన లేకపోతుందంటే ఎక్కడో దారి తప్పావా అన్న అనుమానం కలుగుతుంది. కానీ దారి తప్పలేదు మిత్రమా. దారి నువ్వు తప్పలేదు. జస్ట్ నీ మైండ్ కాస్త మరో రకంగా ఆలోచిస్తుంది. మైండ్‌ని కాస్త కుదురున పెట్టు. అంతే తప్ప నువ్వు పర్ఫెక్ట్. నువ్వు భారతీయుడివి. మేము కూడా భారతీయులమే. సహోదరులం మనం. మరి మన సహోదరుల మధ్య ఈ కీచులాటలు, కొట్లాటలు ఏమిటి అసలు? స్వాతంత్రం రాకముందు పుట్టిన వాళ్ళు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళం మనం. అలాంటి మనం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని, ఆనాటి మిత్రులను, ఆనాటి పెద్దలను ద్వేషించడం, విద్వేషంగా మాట్లాడడం ఏమిటి? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మిత్రమా. దయచేసి నాగభూషణం ఖుషిగా ఇలాంటి పోస్టులు పెట్టొద్దన్నా. ఎందుకంటే మనం 50 దాటాం. ఎప్పుడు పుట్టుకోమంటామో తెలీదు. మరి మన చిన్నారులకు, మన పిల్లలకు నేర్పించే సాంప్రదాయం అందరితో కలిసిపోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఐక్యతంగా ఉండడం, ఐకమత్యమే బలమని చాటడం అనే విషయాన్ని గట్టిగా చెప్పాల్సిన ఈ వయస్సులో ఇలాంటి పద్ధతి మంచిది కాదని నా అభిప్రాయం. మిత్రమా, నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే మన్నించు. సోదరులారా, నేను కూడా ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి. రాజ్యాంగమే నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత. మరి అంతకుమించి మరొకటి నాకైతే తెలియదు. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నా దేశం అన్ని దేశాలకన్నా గొప్పది. భారత మాతకి జై. జై హింద్. మిత్రులారా, ఎలాంటి ఉద్దేశాలకు, ఆవేశాలకు వెళ్ళకండి. ఎందుకంటే కాలం చాలా చిన్నది. నిన్న మొన్న చదువుకున్న మనం ఈరోజు 50+లోకి వచ్చాం. మరి మనం ఒకరికి ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఆదర్శంగా ఉండాలని ప్రయత్నిద్దాం. ఇతరులను కూడా ఆదర్శంగా భారతదేశ పౌరులుగా, అతి ఉత్తమ పౌరులుగా ఉండే విధంగా మన చిన్నారులకు, తోటివారికి కూడా చెప్దాం. అంతే తప్ప ఎవరైనా విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తే ఆ విద్వేషాన్ని అక్కడే ఆర్పివేసే ప్రయత్నం చేద్దాం మంచి మాటలతో. థ్యాంక్ యూ.